డిఎఫ్సి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు దేవరకొండ శాసనసభ్యులు రమ్మవత్ రవీంద్ర కుమార్. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రిటైర్డ్ టీచర్ రజీవుల్లా హుస్సేన్ మరణం బాధాకరణం. మాజీ ఎమ్మెల్యే దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేనావత్ బాలు నాయక్. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈరోజు దేశం మొత్తం కొన్ని నెలల నుండి పట్టి పీడిస్తున్న కరోనా, దేశంలో ప్రతి ఇల్లు, గ్రామము, వీధి కరోనా మహమ్మారి నుండి భయపడుతున్న ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్గా భారతదేశం ప్రారంభం. అన్ని రాష్ట్రాలకు సందేశం ఇస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. अब से कुछ ही मिनट बाद भारत में दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान शुरू होने जा रहा है. मैं सभी देशवासियों को इसके लिए बहुत बहुत बधाई देता हूं. आज वो वैज्ञानिक, वैक्सीन रिसर्च से जुड़े अनेकों लोग विशेष रूप से प्रशंसा के हकदार हैं, जो बीते कई महीनों से कोरोना के खिलाफ वैक्सीन बनाने में जुटे थे, दिन रात जुटे थे. न उन्होंने त्योहार देखा है, न उन्होंने दिन देखा है, न उन्होंने रात देखी है. आमतौर पर एक वैक्सीन बनाने में बरसों लग जाते हैं, लेकिन इतने कम समय में एक नहीं, दो मेड इन इंडिया वैक्सीन तैयार हुई है. इतना ही नहीं, कई और वैक्सीन पर भी काम तेज गति से चल रहा है. ये भारत के सामर्थ्य, भारत की वैज्ञानिक दक्षता, भारत के टैलेंट का जीता जागता सबूत है. ऐसी ही उपलब्धियों के लिए राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी ने कहा था, मानव मानव जब जोर लगाता है, पत्थर पानी बन जाता है. भाइयों और बहनों, भारत का टीकाकरण अभियान बहुत ही मानवीय और महत्वपूर्ण सिद्धांतों पर आधारित है. जिसे सबसे ज्यादा जरूरी है, उसे सबसे पहले कोरोना का टीका लगेगा. जिसे कोरोना संक्रमण का रिस्क सबसे ज्यादा है, उसे पहले टीका लगेगा. जो हमारे डॉक्टर्स हैं, नर्सेस हैं, अस्पताल में सफाई कर्मी हैं, मेडिकल पैरामेडिकल स्टाफ हैं, वो कोरोना की वैक्सीन के सबसे पहले हकदार हैं. चाहे वो सरकारी अस्पताल में हो या फिर प्राइवेट में, सभी को ये वैक्सीन प्राथमिकता पर लगेगी. इसके बाद उन लोगों को टीका लगाया जाएगा जिन पर जरूरी सेवाओं और देश की रक्षा या कानून व्यवस्था की जिम्मेदारी है. जैसे हमारे सुरक्षा बल हो गए, पुलिसकर्मी हो गए, फायर ब्रिगेड के लोग हो गए, सफाई कर्मचारी हो गए, इन सभी को
ये वैक्सीन प्राथमिकता पर लगेगी और मैंने जैसा पहले भी कहा है, इनकी संख्या करीब करीब 3 करोड़ होती है। परम आदरणीय प्रधानमंत्री जी से अनुरोध है कि रिमोट बटन दबाकर विश्व के सबसे बड़े वैक्सीनेशन कार्यक्रम का औपचारिक प्रारंभ करने की कृपा करें। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇస్లాంపుర కాలనీలో అనారోగ్యం కారణంగా స్వర్గస్థులైన రిటైర్డ్ ఉపాధ్యాయులు రజీముల్లా పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన 7 కొండలను కలుపుతూ నిర్మితమైన దేవరకొండ కిల్లా చరిత్ర ఎంతో గొప్పదని హైదరాబాద్కు చెందిన పలువురు వాకర్స్ డిఎఫ్సి న్యూస్తో అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన గిరి దుర్గమైన దేవరకొండ కిల్లాను సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు డిఎఫ్సి న్యూస్తో మాట్లాడుతూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి దేవరకొండ జిల్లాలో అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయని, ప్రకృతి శోభితమైన కొండ కోనలతో కోనేరులతో ఆనాటి రాజులు నిర్మించిన ఇటువంటి కట్టడాలు నేటికి చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయని వారన్నారు. అభివృద్ధి పరిచినట్లయితే దేవరకొండ కిల్లా దుర్గం రాష్ట్రంలోనే మంచి ప్రాచీన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ హైదరాబాద్ నుండి ఇప్పటికే అనేకసార్లు సందర్శించామని వారు చెప్పారు. రాబోయే రోజుల్లో పార్కు నిర్మితమవుతున్న పట్ల సేద తీరడానికి పట్టణ ప్రజలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందని అన్నారు.
నేను కూడా ప్రచారం చేస్తాం. తర్వాత సెక్యూరిటీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుందని రాజులు అండ్ల దాచేది. వెళ్ళండి సార్. వెళ్తుండండి సార్. మెట్లు స్టెప్స్. కడిగి అట్లా నిలబడ్డది అంతే జస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నీలిమా ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడికి ఇది థర్డ్ టైం రావడం. ఇప్పుడు వచ్చినప్పుడల్లా వీ హెవ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ పార్ట్స్ అరౌండ్. నడవడానికి ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తే ఒక 2 hours మంచి వర్కౌట్, కిడ్స్ కెన్ ఎక్స్ప్లోర్ సమ్ రాక్ క్లైంబింగ్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ థింక్ మోర్ పీపుల్ షుడ్ కమ్ ఓవర్ వీకెండ్స్ అండ్ explore it. Keep it clean, take your plastic back, take additional plastic back with you if possible, and keep the area green and clean. Thank you. నా పేరు ప్రసన్న అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఉదయం 6 గంటలకు బయలుదేరి ఇక్కడ దేవరకొండలో హైకింగ్ అని వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ. చాలా న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో మన హిస్టరీ కానీ మన తెలంగాణ హెరిటేజ్ వాతావరణం, మన జియోగ్రఫీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి రండి తప్పకుండా. ఎక్కడ కాకపోతే మీరు ప్లాస్టిక్ కానీ చెత్త కానీ పడేయకండి. ఎక్కడైనా కనపడితే కొంచెం తీయడానికి ట్రై చేయండి, కానీ పడేయకుండా మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. రైట్ సార్. హలో, నా పేరు శాంతి కుమార్. గట్టిగా చెప్పండి. నా పేరు శాంతి కుమార్ అండి. నేను హైదరాబాద్ నుంచి దేవరకొండ ఫోర్ట్కి మిత్రుల ద్వారా, నాకు చిన్నప్పుడు ఇక్కడ నేను దేవరకొండలో ఉండడం జరిగింది. ఆ జ్ఞాపకాల కోసం మళ్ళీ నేను దేవరకొండకు రావడం జరిగింది. ఇక్కడున్న ఫోర్టు చాలా అద్భుతమైన ప్లేసు. ఎంత చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పండుగలకు కానీ మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటారు శివరాత్రికి. ఇక్కడికి వస్తే ఒక రకమైన ప్రశాంతత, మంచి అనుభవం ఉంటుంది. సో వీకెండ్ నుంచి రావడానికి, హైదరాబాద్ నుంచి రావడానికి కానీ పిల్లల్ని తీసుకుని రావడానికి మంచి ప్లేస్. తప్పకుండా రండి. ఇక్కడ సేవ్ దేవరకొండ టీం ఈ కోటని, ఇక్కడ ఉన్న దేవాలయాన్ని, ఈ పరిసరాలని రక్షించడానికి చాలా కృషి చేస్తున్నది. వాళ్ళకి మనం సహకరించాలి. సో ఎంతమంది వస్తే అట్లా గవర్నమెంట్ అఫీషియల్స్కి నోటీస్కి వెళ్తుంది. సో నోటీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఆ టెంపుల్ అన్నీ మంచిగా చేస్తారు. ఓకే, వెరీ నైస్ ప్లేస్. థ్యాంక్ యూ. నా పేరు మురళీధర్ రెడ్డి. నేను నల్గొండ నుంచి వచ్చాను. దేవరకొండ నుంచి నేను కొన్ని 100 సార్లు పాస్ అయి ఉంటాను. నా ఫ్యాక్టరీ పని మీద కానీ పర్సనల్ పనుల మీద కానీ అటు ఇటు తిరుగుతూ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కిలాకి రావడం ఇది అత్యద్భుతం. అసలు ఇంతవరకు నేను ఇట్లుంటుందని ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఉంటుంది లేకపోయినా చాలా ఉంటాయని, కానీ బ్రహ్మాండంగా ఉంది. అందరూ జీవితంలో ఒకటి కాదు 10 సార్లైనా వచ్చి చూడొచ్చు. మన పురాతన రాజులకు సంబంధించినవి కానీ, ఇక్కడ ఉన్న కొలనులు కానీ, దేవాలయాలు కానీ అద్భుతంగా ఉన్నాయి. మనమంతా వస్తుంటే ఇంకా బాగా అందరికీ అద్భుతంగా చూపించిన వాళ్ళం అవుతాం. ఈ ఛానల్ వారికి కృతజ్ఞతలు. వీరి ద్వారా మీకు అందరికీ దీని గురించి షేర్ చేయగలిగాను. తమ తండాలను, తమ గూడాలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. 2.45 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలం జానిగాని తండాలో ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుంచి మంజూరైన 2.45 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్ల పనులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్లను బీటీ రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన గుర్తు చేశారు. తమ తండాలను, తమ గూడాలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, జెడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగంధర్ రెడ్డి, సర్పంచ్ రమావత్ రమేష్, రమావత్ దృశ్యానాయక్, పస్కుల కాసయ్య, లింగయ్య, యాదయ్య, బద్రు, బొడ్డపల్లి కృష్ణ, ఆర్ఆర్డీఈ జీవన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో అంకం చంద్రమౌళి కార్యదర్శి మాట్లాడుతూ జనవరి 31, 2020 లోపల ప్రభుత్వం పెన్షన్దారులు తమ లైఫ్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో అందజేయాలి. అందుకోసం దేవరకొండ పెన్షనర్స్ భవనంలో ఆపరేటర్ ద్వారా ఆన్లైన్ చేస్తున్నామని కార్యదర్శి అంకం చంద్రమౌళి తెలిపారు. ఎస్టీఓ కార్యాలయంలో పాత పద్ధతిలో తీసుకోవడం లేదు కావున పెన్షన్ మిత్రులు త్వరపడి పూర్తి చేసుకోవాలని, లేకున్నా మార్చి 21 నెల పెన్షన్ నిలుపుదల చేయబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పి లింగయ్య, ఉపాధ్యక్షుడు వనం బుచ్చయ్య, రామకృష్ణ, జి యాదగిరి, దయాకర్ పాల్గొన్నారు. రామకృష్ణ గారు మరి సభ్యత్వం సంతోషంగానే మన దగ్గరికి వచ్చేసి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మిగతా వారందరూ కూడా జనవరి 31 లేదా ఫిబ్రవరి 25 లోపల తమ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకుంటే మార్చి వేతనము పెన్షను నిలుపుదల చేయబడుతుంది. కాబట్టి మిగతా మిత్రులందరూ కూడా త్వరపడి తమ లైఫ్ సర్టిఫికెట్ని వెంటనే అందజేసి మన కార్యాలయానికి వచ్చేసి ఆన్లైన్లో పంపాల్సింది. ఎస్టీఓ కార్యాలయంలో డైరెక్ట్గా తీసుకోవడం లేదు. కాబట్టి మీ అందరూ కూడా తొందరగా మన పెన్షనర్ సంఘ కార్యాలయానికి వచ్చేసి లింగయ్య గారి సార్తో కానీ, ఉచ్చయ్య గారితో సార్ కానీ, నేను కానీ, లేదా టీనర్సం సార్ గారితో కానీ, యాదగిరి గారితో కానీ వెంటనే లైఫ్ సర్టిఫికెట్ చేయించుకోండి. మీ వెంట ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి పేపర్ తీసుకొని వచ్చేసి చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి త్వరపడండి, ఆలస్యం చేయకండి. రిటైర్డ్ టీచర్ రజీవుల్లాహ్ హుస్సేన్ మరణం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేనావత్ బాలు నాయక్, దేవరకొండ ఇస్లాంపుర కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ హిందీ పండిట్ రజీవుల్లాహ్ హుస్సేన్ మరణం బాధాకరమని అన్నారు. శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బాలు నాయక్ వారి వెంట టీపీసీసీ కార్యదర్శి, పీఎస్సీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి యూసఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది. పొద్దంతా ప్రయాణం, రాత్రికి ఎక్కడో ఒక దగ్గర బస చేసి ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారందరినీ తమ విన్యాసాలను చూడడానికి రావాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తారు. పొట్టకూటి కోసం ప్రతినిత్యం దూర ప్రాంతాలకు సైతం సర్కస్కి వెళ్తున్నామంటున్నారు. తన 4 పిల్లలు తన భార్యతో కలిసి దేవరకొండ పట్టణంలో గాంధీనగర్లో శనివారం రాత్రి సర్కస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతకడానికి ఏదో ఒకటి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన తాను తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న సర్కస్ ద్వారా తన కుటుంబాన్ని 4 మెతుకులు నోట్లోకి పోతున్నాయన్నారు. చూసేదాకా హృదయం బట్టే తన సంపాదన ఉంటుందని అన్నారు. కోతులతో విన్యాసాలు, చిన్నారులతో ఫీట్లలో పాల్గొని ఆకర్షిస్తున్నాయి. ఒంటికాలితో నడుస్తూ ఏది ఏమైనా పొట్ట కోసం సర్కస్ ఫీట్లు జీవితానికి చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ముందు చూపు నడిస్తే బాయి, ముళ్ళు, చెట్టు, కంప, గుట్ట, రాయి, ప్రతి ఒక్కటి కనిపిస్తుందండి. మళ్ళీ ఇప్పుడు మనం తిరిగి చూస్తే కనిపిస్తుందా సార్? కనిపేది సార్. ముందలైతే ఇలాగ నడిచినవో మళ్ళీ కాలనీ ప్రజలందరికీ నమస్కారం పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళకి రా మేలికలో. నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి కేటీఆర్. దేశవ్యాప్తంగా
ఈరోజు గడిచిన సంవత్సరం జరిగిన కరోనా మహమ్మారి మీద పోరాటంలో చివరి అంకంగా ఈరోజు టీకాలు వేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అందులో హైదరాబాద్ మహానగరంలో కూడా ఈరోజు 14 వివిధ సెంటర్లలో ఈరోజు మొదటి రోజు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, హెల్త్ వర్కర్స్ ఉన్నారు, హెల్త్ కేర్లో ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, వారందరికీ ఈరోజు టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించే తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇక్కడ టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వెంకటేష్ గారు, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కలెక్టర్ గారు, నగర పోలీస్ కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. టీకాలు ఖచ్చితంగా సేఫ్ అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మొదలు పెడితే, మన దగ్గర ఉండే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి భయం లేకుండా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నిజానికి మొదటి వరుసలో ఉండి టీకాలు తీసుకోవాల్సింది, ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాల్సింది ప్రజాప్రతినిధులుగా మేము అయినప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి సూచన మేరకు రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత తీసుకోండి అనే గౌరవ ప్రధానమంత్రి గారి సూచన ఏదైతే ఉందో వారి సూచనను గౌరవిస్తూ మేమందరం కూడా తప్పకుండా అతి త్వరలోనే తీసుకుంటాము. అందరితో పాటు తీసుకుంటాం. మా వరుసలో మా పేరు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటాం. ఖచ్చితంగా సురక్షితమైన టీకాలకు ఈరోజు ప్రపంచానికే రాజధానిగా హైదరాబాద్ ఈరోజు ఉంది. ప్రపంచంలో మన పిల్లలు, మానవులు మనుషులు వాడే వ్యాక్సిన్లలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు దేవరకొండ శాసనసభ్యులు రమావతి రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలం జానిగాని తండాలో 15.42 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో నీటి కరువు తీరిందని పేర్కొన్నారు. ప్రజల కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ట్యాంకులు పూర్తి చేసి ప్రతి తండాకు, ప్రతి ఆవాసానికి, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, జెడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగంధర్ రెడ్డి, సర్పంచ్ రమావత్ రమేష్, రమావత్ దస్రు నాయక్, పసుకుల కాశయ్య, లింగయ్య, యాదయ్య, బద్రు, బొడ్డపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీ హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ టీకా ప్రారంభం చేసిన కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సిఎస్ శ్రీ సోమేష్ కుమార్, ఐఏఎస్ సెక్రటరీ రిజ్వీ, వివిధ హోదాలో ఉన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రిటైర్డ్ టీచర్ రజీవుల్లా హుస్సేన్ మరణం బాధాకరణం. మాజీ ఎమ్మెల్యే దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నెనావత్ బాలు నాయక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.